అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీడీపీలో అసంతృప్తి జ్వాలలు భారీ స్థాయిలో వ్యక్తమవుతున్న పరిస్థితి కడప జిల్లాలో ప్రధానంగా కనిపిస్తుంది. ఇటీవల జరిగినటువంటి నామినేటెడ్ పదవులు కావచ్చు, అదేవిధంగా ఇటీవల భర్తీ అవుతున్నటువంటి ఏదైతే పార్టీ పదవులకు సంబంధించి బలిజలకు తగిన ప్రాధాన్యత గుర్తింపుని ఇవ్వకపోవడం పట్ల కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి కడప జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. కడప జిల్లాలో ప్రధానంగా గతంలో ఎన్టీ రామారావు హయాంలో బలిజలకు తగిన గుర్తింపు ప్రాధాన్యత ఉండేది. ఆ తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ ప్రాధాన్యత తగ్గిందన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఇటీవల జరుగుతున్నటువంటి భర్తీ విషయంలో అంటే నామినేటెడ్ పదవులు కావచ్చు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి పదవుల్లో కూడా తగిన గుర్తింపు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏదైతే రాజంపేట నియోజకవర్గానికి చూస్తే ఇటీవల కాలంలో టీడీపీ ఇన్ఛార్జిగా జగన్మోహన్ రాజును నియమించడం పట్ల కూడా అక్కడ ఉన్నటువంటి బలిజ సామాజిక వర్గ నేతల్లో కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తమవుతుంది. అందరినీ కలుపుకోబోయేటువంటి నేతలను అక్కడ నియమించాల్సి ఉండగా కేవలం జగన్మోహన్ రాజును నియమించడం పైన కూడా పలు విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి ఇందుకు ప్రధాన కారణమైనటువంటి విషయాలు కూడా తెలుస్తున్నాయి. అయితే మరోవైపు ఏదైతే రాజంపేటలో ప్రధానంగా బలిజలు ఎక్కువ శాతం ఉన్నటువంటి అంటే బలిజ శాతం ఓట్లు ఎక్కువ అధికంగా ఉన్నాయి కాబట్టి అక్కడ బలిజ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నటువంటి భావన అటు బలిజ సామాజిక వర్గంలో వినిపించినప్పటికీ కూడా అది ఎక్కడా కూడా ఆచరణలో చంద్రబాబు కావచ్చు అధిష్టానం కూడా కొంత తోసిపుచ్చారన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే ఏదైతే బలిజలను బలి పశువులు చేస్తున్నారో తప్ప బలిజలకు తగిన గుర్తింపు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నటువంటి విషయం కూడా అటు బలిజ సామాజిక వర్గాల్లో చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఇప్పటి వరకు కడపలో తీసుకుంటే కడపలో కూడా గతంలో ఏదైతే దుర్గా ప్రసాద్ను కూడా ఎన్నికల్లో పోటీ చేయించి ఆ తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అదేవిధంగా మొన్నటి వరకు కూడా ఎన్నికల వరకు కూడా బత్యాల చెంగల్రాయుడును ఆయన్ను ఇన్ఛార్జిగా ప్రకటించి తీరా పొరుగునున్నటువంటి రాయచోటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పాలకొండరాయుడు తనయుడు సుగవాసి సుబ్రహ్మణ్యంను అక్కడ పోటీ నిలిపి ఆ తర్వాత అక్కడ బలిజలను బలి చేశారన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు బలిజలకు అంటే మైదుకూరు కావచ్చు, బద్వేలు కావచ్చు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, అదేవిధంగా రాజంపేట, రైల్వే కోడూరు వంటి ప్రాంతాల్లో కూడా బలిజలు అధిక శాతం ఉన్నటువంటి ఓట్లు కూడా అధిక శాతంగా ఉన్నాయి. అయితే వారికి ఎవరికి కూడా తగిన గుర్తింపు ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల కూడా ఆ బలిజ సామాజిక వర్గాల నేతల్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతుంది. అయితే మరోవైపు జిల్లా అధ్యక్ష పదవినైనా కనీసం బలిజ సామాజిక వర్గానికి ఇచ్చి తగిన ప్రాధాన్యత గుర్తింపు ఇస్తే మంచిదన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా ఉన్నటువంటి హరిప్రసాద్ కూడా తన వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తనకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నారు. అయితే మరోవైపు పార్టీ అధికారంలోకి వచ్చాక ఎక్కడ బలిజలకు తగిన గుర్తింపుని ఇవ్వకపోవడం పట్ల కూడా కొంత బలిజల్లో అసంతృప్తి వ్యక్తమైంది. కేవలం పవన్ కళ్యాణ్ ఉన్నాడన్నటువంటి భావనతో ఈ విధంగా చేస్తున్నారు. కానీ బలిజల్లో మాత్రం తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం అవుతా మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నటువంటి వాదనలు కూడా అటు బలిజ సామాజిక వర్గ నేతల్లో వినిపిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఇదే విధంగా వ్యవహరిస్తే టీడీపీకి తగిన విధంగా బుద్ధి చెప్పడం ఖాయమైనటువంటి వాదనలు కూడా అటు బలిజ సామాజిక వర్గాల నేతల్లో వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.